అసెంబ్లీ ఎన్నికల పోరు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. దక్షిణాదిలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎన్డీఏ కూటమిలోని అన్నా డీఎంకేకు 178 స్థానాలు ఇచ్చిన బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేయనుంది. మరోవైపు ఎన్డీఏను ఎలాగైనా ఓడించాలన్న స్కెచ్ వేసిన శశికళ కుల రాజకీయాలకు తెరలేపారు. అన్నా డీఎంకే అధికారంలోకి రాకుండానే ఢిల్లీకి దాసోహం చేస్తోందని సీఎం స్టాలిన్ ఎదురుదాడి చేస్తున్నారు. ఇంతకీ తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతానంటూ శపథం చేసిన టీవీకి విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్. తమిళనాడులో ఎన్నికల రణక్షేత్రం. పగ ప్రతీకారం తీర్చుకునే దిశగా శశికళ. డీఎంకేపై అలిగిన మిత్రపక్షాలు. అన్నా డీఎంకే ఢిల్లీ టూర్ పై స్టాలిన్ సెటైర్లు. విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళ కొత్తగా ప్రారంభించిన ఆల్ ఇండియా తలైవర్ మక్కల్ మున్నెట్ర కజగం రామదాస్కు చెందిన పీఎంకే మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 234 సీట్లలో పోటీ ఇచ్చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ రెండు పార్టీల పొత్తు తేవర్, పన్నియార్ సామాజిక వర్గాలను ఏకం చేస్తూ ముఖ్యంగా ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏకు నష్టం చేసే శక్తిగా మారనుందన్న టాక్ మొదలైంది. అక్రమాస్తుల కేసులో జైలు పాలైన శశికళ ఎన్నికల్లో పోటీకి అనర్హులు కావడమే కాక ఏఐడీఎంకే కూటమిని ముందుంచి నడిపించే అవకాశం కోల్పోయారు. దీంతో తనను వేధించిన మాజీ సీఎం పళనిస్వామిని లక్ష్యంగా ఈ పొత్తు కుదుర్చుకున్నారన్న వాదన వినిపిస్తోంది. పళనిస్వామిని టార్గెట్ చేయడమంటే ఎన్డీఏ కూటమిని ఎలాగోలా ఓడించడమే శశికళ లక్ష్యమని రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. జయలలిత ఆస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో పళనిస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి పళనిస్వామి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించారు. తర్వాత ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. శశికళ జైలు నుంచి విడుదలైనప్పటికీ ఆమెను పార్టీలో చేర్చుకోలేదు. కొంతకాలంగా పళనిస్వామితో విభేదించిన పన్నీర్ సెల్వం ఇటీవలే డీఎంకేలో చేరారు. శశికళ అక్క వనితామణి కొడుకు దినకరన్ కూడా అన్నా డీఎంకేతో రాజీపడి ఎన్డీఏ కూటమిలో చేరడంతో ఆమె అసంతృప్తిని మరింత పెంచిందన్న టాక్ లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తేవర్ ఓట్లు చీలడం అన్నా ఏడీఎంకే ఓటమికి కారణమైంది. శశికళ కొత్త కూటమి ద్వారా తిరిగి ప్రవేశించడం చూస్తే ఈ ఓట్ల పునాదిని ఆమె మరింత చీల్చే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రామదాస్ కూడా వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారట. ఉత్తర తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన 1 ఇయర్ సామాజిక వర్గం ఓట్లపై రామదాస్కు గట్టి పట్టు ఉందంటున్నారు. ఇప్పుడు శశికళ సామాజిక వర్గం తేవర్ ఓట్లు, రామదాస్ సామాజిక వర్గం పన్నీర్ ఓట్లు కలవడం వల్ల తమిళనాడులోని సుమారు 100 నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇవే లెక్కలు వేసుకుంటున్న ఈ కొత్త కూటమి 234 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. అన్నా ఏడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంకును ఈ కూటమి కొల్లగొడితే అది పరోక్షంగా అధికార డీఎంకేకు లాభం చేకూర్చవచ్చన్న వాదన లేకపోలేదు. మరోవైపు అధికార డీఎంకే కూడా మిత్రపక్షాల డిమాండ్లతో ఉక్కిరిబిక్కిరవుతోందట. సీట్లు సర్దుబాటు అంశం డీఎంకే అధినాయకత్వానికి తలనొప్పిగా మారిందట. ఓవైపు సిపిఎం, మరోవైపు తమిళర్ వాలూరిమై కచ్చి అదనపు సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. సిపిఎంకు 5, తమిళర్ వాలూరిమై కచ్చికి 1 సీటు కేటాయిస్తామని డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టం చేశారు. మరిన్ని సీట్లు పెంచాలన్న ఈ రెండు పార్టీల నేతలు పట్టుబడడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. మొత్తం మీద డీఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు తమిళర్ వాలూరిమై కచ్చి నేత వేల్ మురుగన్ ప్రకటించారు. బయటకు వెళ్తూ డీఎంకేపై ఆరోపణల వర్షం కురిపించారు. పన్నీయర్లను ఆ కూటమికి దూరం చేసే ప్రయత్నంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్డీఏ కూటమిలో చేరబోమని తమిళర్ వాలూరిమై కచ్చి చీఫ్ వేల్ మురుగన్ తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమిలోని అన్నా డీఎంకేను నమ్మితే తమిళనాడు ప్రజలు ఢిల్లీకి మోకరిల్లాల్సిన పరిస్థితి తప్పదేమోనని ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీట్లు సర్దుబాటు కోసం అన్నా డీఎంకే వర్గాలు ఢిల్లీకి పరుగులు తీయడాన్ని బట్టి తమిళనాడు రాష్ట్రాన్ని వారికి తాకట్టు పెట్టేస్తారేమోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. మరోవైపు అధికార డీఎంకే పాలనలో అవినీతి, అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలు పెచ్చుమీరాయని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎర్రప్పాడి పళనిస్వామి విరుచుకుపడ్డారు. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఈపీఎస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు ఎన్నికల ప్రచార వ్యూహంపై
ఇరువురు చర్చించారు. ఇలా ఉంటే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో టీవీకే విజయ్ పైనే అందరి ఫోకస్ నెలకొని ఉంది. విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఫ్యామిలీ ఇష్యూస్ తో కొట్టుమిట్టాడుతున్న విజయ్ ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారోనన్నది ఉత్కంఠగా మారింది. అయితే మొత్తం 234 స్థానాల్లో పోటీ చేయనున్న టీవీకే యువత ఓటు బ్యాంకుపై ఆధారపడి మెజార్టీ సాధించే ఛాన్స్ ఉందంటున్నారు. టీవీకే 13 నుంచి 15% ఓట్లు సాధిస్తే కింగ్ మేకర్ పాత్ర పోషిస్తారన్న చర్చ కూడా లేకపోలేదు.